సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. మా సేవకులు మా గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా అని నీవు గమనిస్తే ఆ సేవకుల కొరకు నీవు ఎంత ప్రార్థన చేయాలో గమనించాలి ప్రియులరా. సేవకులను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సేవకుల యొక్క విలువను ప్రాముఖ్యంగా గ్రహించాలి. వారు 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 దొరకరు. అలాంటి సేవకులు దొరకటం అరుదు ప్రియులరా. చూద్దాం ఏమే సమర్థవంతమైన పరిచర్య చేసి. నాకు ఎక్కువ టైం లేదు ఈరోజు. చాలా ఇది పెద్ద టాపిక్ చెప్దాం అనుకున్నాను కానీ టైం పర్మిట్ చేయట్లేదు నాకు ఈరోజు ప్రియులరా. వెరీ బ్యూటిఫుల్ టాపిక్. ఎంతోమంది కొన్ని లక్షల మంది టాపిక్ వినాలని అనుకుంటున్నాను నేను ప్రపంచవ్యాప్తంగా. ప్రియులరా, ఈమె గొప్ప పరిచర్య. వాళ్ళ తమ్ముళ్ళిద్దరికీ ఒక బ్రహ్మాండం టక్కగా నిలబడింది. అందుకే ప్రతి సక్సెస్ఫుల్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ విల్ బి ఏ ఉమన్ అంటాడు. ఒక సక్సెస్ అయిన పురుషుడి వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది అంటాడు. ఒక పురుషుడు ఒట్టి పనికే సక్సెస్ అవ్వలేడు. ఇరగదీసేస్తాడు అనుకుంటున్నావు ఏంటి కుర్రాళ్ళు పురుషులు? నోనో, స్త్రీ లేకుండా ఏం ఇరగదీయలేవు నువ్వు కుర్రాళ్ళు. స్త్రీ పాత్ర లేకుండా ఏ పురుషుడు సక్సెస్ కాలేడో. నువ్వు అవునన్నా కాదన్నా, ఒకవేళ నీలో ఉన్న పురుషత్వం ఒకవేళ కాదని నీ హృదయంలో గాండ్రించినా వద్దో తగ్గో, నీ వెనక ఒక స్త్రీ ఉండాలి. నీ వెనక ఒక స్త్రీ లేకపోతే నీవు ఎన్నడూ సక్సెస్ కాలేవు. ఇదిగో ఈ మోషే అహరోనులు తమ్ముళ్ళు, ముద్దులు తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళ యొక్క పాత్ర వెనక అక్క పాత్ర ఉంది ప్రియులారా. అందుకే ఒక మంచి అక్క, ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి, భలే పాత్రలు ఇవి. దేవుడు ఎంత చక్కని పాత్రలు ఇచ్చాడు ప్రియులారా. ఒక మంచి తల్లి ఉంటే ఎంత డెవలప్మెంట్. నా అభివృద్ధికి నా తల్లి కారణం సాక్ష్యం చెబుతారు కొంతమంది కదా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి మైక్ ఇస్తే నేను ఇంత వాడిని అయ్యానంటే నా తల్లి కారణం అమ్మ, నా తండ్రి కారణం. ఈ ఆటలో నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటగాడిని అయ్యానంటే వెనక నా తండ్రి నా తల్లి ప్రోత్సాహం. కొంతమంది చెబుతారు మా అక్కగారు నా కొరకు చాలా ప్రయాసపడ్డారండి, మా చెల్లి ఎంత కష్టపడింది నా కోసం కదా. అవును, నాకు అక్క చెల్లి లేకపోయినా దేవుడు నా వెనక ఒక సక్సెస్ఫుల్ స్త్రీని పెట్టాడు. మీరు విన్నారో లేదో, నా వెనక ఒక సక్సెస్ఫుల్ స్త్రీని ఇచ్చాడు దేవుడు నాకు. చప్పట్లు కొట్టరే. ఎవరికి అందనటువంటి ఒక దౌర్భాగ్యుడిని అధికారులకు అందలేదు, స్నేహితులకు అందలేదు, తల్లిదండ్రులకు అందలేదు, ఎవరికి అందలా. అంత దుర్మార్గంగా జీవించిన నేను ప్రియులరా ఒక మనిషిగా ఈ రోజున శిల్పంగా చెక్కి నిలబడ్డానంటే నా వెనక ఎవరున్నారు చెప్పాలి. కొట్టండి. కాదా? శిల్పంగా చెక్కినటువంటి పరిస్థితి ప్రియులారా. ఎక్కడందే నేను మనుషులకి. ఇదిగో ఈ మిరియాము ఒక అక్కగా తమ్ముళ్ళిద్దరినీ దేవుని సేవలో సక్సెస్ఫుల్గా ఒక గొప్ప నాయకులుగా, అహరోను గొప్ప నాయకుడే. అహరోను వంశంలో నుంచి యాజకులు వచ్చేసారు. మోషే నుంచి నాయకత్వం వచ్చింది, అహరోనులో నుంచి యాజకత్వం వచ్చింది. బైబిల్ చదవండి, పాత నిబంధన ఇంటికి వెళ్ళి. దాని వెనుక అక్క కృషి ఎంత ఉందో ఒక్కసారి బైబిల్ చదివితే తెలుస్తుంది. నా ప్రసంగం తెలియదు మీకు. బైబిల్ చదవండి ప్రియులారా. ఈ అహరోను, ఈ మిరియాము ఇంత గొప్ప స్త్రీగా ఉన్న తరుణంలో ఒక చిన్న అపశృతి మిరియాము జీవితంలో వచ్చింది ప్రియులారా. చూసారా సైతాన్ ఎంత భయంకరమైందో. అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మిరియాము జీవితంలో
అలాంటి టాలెంట్స్ ఉన్నటువంటి మిరియాము జీవితంలో, అలాంటి ఇద్దరు తమ్ముళ్లను గొప్ప సేవకులుగా తీర్చిదిద్దినటువంటి అక్క జీవితంలో ఒక అపశృతి, చిన్న అపశృతి అవుట్, జీవితం కొలాప్స్ అయిపోయింది. అదే దేవుని వాక్యంలో సారాంశం ప్రియులారా. ఈరోజు ఆ మెలికి అదొక్కటి గమనిస్తే చాలు వాక్యాలు. ఈ రోజున ఇంతటి గొప్ప మిరియాములో ఒక చిన్న అవిధేయత పాపం హృదయంలోకి వచ్చేసింది. ఏంటో తెలిసిన? మోషే పెళ్లి చేసుకున్నాడు. మోషేకి వివాహం అయింది. తమ్ముడికి వివాహం అయితే మిరియాముకి ఏంటి ఇబ్బంది? అక్కడే ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడంటే ఒక కూషు దేశస్తురాలను చేసుకున్నాడు. ఒక నల్ల జాతి స్త్రీని చేసుకున్నాడు. ఏమంటాం దాన్ని? నల్ల జాతి వారిని ఏమంటాం మనం? నీగ్రో. ఒక నీగ్రో. మోషే ఏమో బ్రహ్మాండం వంటి పర్సనాలిటీ, చక్కనాడు. 6 అడుగులు 7 అడుగులో, మరి 12 అడుగులు ఉన్నాడు. ఆ రోజున 12 అడుగుల మంచం ఉందంట మోషేకి. తర్వాత హైట్ తగ్గింది, కానీ అప్పట్లో 12 అడుగులు 10 అడుగులు కదా. ఆజానుబాహుడు మోజెస్, ద హీరో ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఆజానుబాహుడు ఎలాంటి పిల్లని చేసుకున్నాడంటే ఒక నీగ్రో జాతికి చెందినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటే చాలా దారుణం ప్రియులరు. అది ఎంత దారుణం అంటే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే మొదటి వచనము, కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని గనుక. కూషు దేశం అంటే నీగ్రో, నల్లజాతి వారు. కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండేను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఏమికేంటి బాధ? కొంతమంది తమ్ముడు ప్రేమిస్తారు, తమ్ముడు భార్య అని ప్రేమించలేరు. బైబిల్ చెప్తుంది, నేను సొంత మాటలు కాదు ఇది, క్షమించాలి నన్ను. తమ్ముడు అంటే ఇష్టమే, తమ్ముడు తనవాడే. మరదలో ఎక్కడి నుంచి వచ్చిందండి బాబో. ఏం వచ్చిన తర్వాత మా తమ్ముడు మారిపోయాడు అయ్యగారు. మా తమ్ముడు ఎంత బాగుండేవాడో నేనంటే, ఇది వచ్చింది మోదనష్టపది వచ్చింది అయ్యా. మా తమ్ముడు పూర్తిగా మారిపోయాడు. ఏం పెట్టిందో, ఏం పెడద్దమ్మా మరదలు? ఏం పెడద్దామా? మంచి కాఫీ ఇస్తుంది, భోజనం పెడద్ది తమ్ముడికి, అంతేనా? అయితే మిరియాము మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడో అక్కడి నుంచి అహరోను మనసులో కొంచెం చిన్న మనసు పెట్టుకున్నాడు, మిరియాము చిన్న మనసు పెట్టుకుంది. ఇద్దరు కలిపి మోషే భార్యని సతాయించటం మొదలు పెడితే ఏమొచ్చింది అక్కడ? సణుగుడు హృదయంలోనికి వచ్చింది. సణుగుడు. ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి పాపం ఏంటో తెలిసిన? యెహోవా దేవుని మీద సణగటం ప్రారంభించారు. ఇదే పెద్ద పాపం. పాపం అంటే చాలా ఏంటో సౌండ్ ఏంట. పాపం అంటే కొంతమంది అనుకుంటారు పెద్ద పనులు అనుకుంటారు. కాదో. మోషే ఎవరో తెలిసిన? మిరియాముకి ఎవరు? కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు. మిరియాముకి మోషే ఎవరు? ఇది చెప్తే మీరు సక్సెస్ అయినట్టే. వాక్యం వింటున్నట్టే, వాక్యం అర్థమైనట్టే. మిరియాముకి మోషే ఎవరు? పప్పులో కాలేసేసావమ్మా. మిరియాముకి మోషే ఎవరు చెప్పాలి? దేవుని సేవకుడు. ప్రియులారా, డబ్బులు కొట్టాలి అవసరం అందరూ. ఇప్పుడు ఎవరి మీద సణుక్కుంటుంది? దేవుని సేవకుని మీద సణుక్కుంటుంది. ఆ జ్ఞానమును మర్చిపోయింది మిరియాము. అయ్యో, నా తమ్ముడు ఇతడి సేవకుడే, దేవుని సేవకుని మీద నేను సణుక్కుంటున్నానే. దేవుడు ఊరుకుంటాడా? చెప్పాలి. దేవుడు ఊరుకుంటాడా? మీరు ఏమైనా చేయండి, దేవుని సేవకుని మీద సణుక్కునేటటువంటి ఏ వ్యక్తిని కూడా టాలరేట్ చేయడు దేవుడు. దానికి ఉదాహరణ ఇదే. బైబిల్లోకి వెళదాం మనం మళ్ళీ. దానికి ఉదాహరణ ఇదే ప్రియులరా. చూడండి దయచేసి. ఏమన్నాడు తెలిసిన అక్కడ ఏమైందంటే అకస్మాత్తుగా ప్రయాణం ఆగిపోయింది.
40 సంవత్సరముల అరణ్య మార్గములో ఇశ్రాయేలీయులు నడిపించే ప్రయాణము ఒకానొక సమయంలో అకస్మాత్తుగా ప్రయాణానికి బ్రేక్ పడింది. ఎందుకు బ్రేక్ పడిందంటే ఒక్క స్త్రీ హృదయంలో ఏమొచ్చిందంట? సణుగుడు ప్రారంభమైంది. సణుగుడు ప్రారంభమైతే కుటుంబాలు కొనసాగవు. భార్య భర్తల మధ్యలో సణుగుడు ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ కుటుంబం పతనం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. భార్య భర్తలారా, కుటుంబంలో సణుగుడు ఎప్పుడైతే ప్రారంభమైందో డెవలప్మెంట్ ఆగిపోద్ది. ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా ఒకసారి ఆగిపోతుంది. ఇక్కడ ప్రయాణం ఆగిపోయింది. చక్కని ప్రయాణం 40 సంవత్సరాలు బ్రహ్మాండంగా సాగుతున్న అరణ్య ప్రయాణం అంతా ఒక్కసారి ఆగిపోయింది. కారణం ఏంటి? ఎత్తుక్కుంటే ఈ మిరియాములో సణుగుడు బయలుదేరింది, అహరోనులో సణుగుడు బయలుదేరింది. ఈ సణుగుడు దేవుడు వినలేడు. గుర్తుపెట్టుకోండి, సణుగుడు ఎప్పుడైతే నీ హృదయంలోకి వచ్చిందో ఆ సణుగుడు దేవుని చెవుల్లోకి వెళ్ళలేదు. అసలు ఏం చేశారు ఇశ్రాయేలీయులు? మోషే మీద అడిగారు, మోషే నువ్వే పెద్ద నాయకుడు అనుకున్నావు, మమ్మల్ని నడిపించడానికి తీసుకొచ్చావు. ఎక్కడి నుంచి? ఐగుప్తుని తీసుకొచ్చావు. ఐగుప్తులో మమ్మల్ని ఆ వెట్టి చాకిని తీసుకొచ్చావు. అదే బాగుంది మాకు. అక్కడ కూరగాయలు ఉండేవి, కాకరకాయలు ఏదో ఉండేవి, దోసకాయలు ఉండేవి, దుంపలు ఉండేవి. అవన్నీ భోంచేసేవాళ్ళం మేము. ఓ పక్కన వెట్టి చాకరి కూడా బాగానే ఉంది. బాగా తిండికి అలవాటు పడ్డాం. ఇక్కడ అసలు కనీసం తిండే లేదు, నీళ్లు లేవు. మోషే మీద సణిగారు ప్రియులరా. దేవుడు ఒప్పుకోలేదు. ఇక్కడ మిరియాము సబ్జెక్టులోకి వస్తున్నాను నేను. ఇక్కడ మిరియాము తన తమ్ముడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి మోషే మీద సణగటం ప్రారంభించి, ఎందుకు సణిగింది? ఆ నల్లటి అమ్మాయిని చేసుకున్నావు నువ్వు. ఏమికేంటి బాధ? కాపురం వాళ్ళిద్దరు చేసుకుంటుంటే, కాపురం చేసుకునే వాళ్ళకి లేని బాధ నీకేంటి? వీళ్ళకే బాధ. ఆ కాపురాలు పాడు చేసేది వీళ్ళే. ఎవరు? ఆ కాపురాన్ని చూస్తూ ఉండేవాళ్ళే కాపురాలు పాడు చేస్తున్నారు. వాళ్ళిద్దరు బాగానే కాపురం చేసుకుంటున్నారు. మోషే భార్య ప్రియులరా, అకస్మాత్తుగా శనగుడు వచ్చేసింది. శనగుడు వచ్చేటప్పుడు బైబిల్లో చూపించాలనుకుంటున్నాను నేను ప్రియులరా. 12వ అధ్యాయంలోకి వెళ్ళండి దయచేసి. మోషే ఎవరు అనుకుంటున్నావమ్మా? ఏమైంది తెలిసినా? చూడండి, దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషే ఎవరో తెలిసినా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మిరియామో నీ తమ్ముడు అనుకుంటున్నావా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా ఇల్లంతటిలో నమ్మకమైన సేవకుడు. ఎవరి మీద సణుకుంటున్నావు నీవు? సేవకుని మీద సణుక్కుంటున్నావు. ఇంకొక మాట అన్నాడమ్మా, ఏంటి తెలిసినా? నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? అందరు విన్నారు ఈ మాట. నా సేవకుని మీద సణుగుకోవటానికి, విరోధముగా మాట్లాడటానికి నీవెందుకు భయపడలేదు? ఇప్పుడు వస్తున్నా లెసన్లోకి. నేను మాట్లాడబాకండి. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయటం అనేది ఒక భయంకరమైన పాపముగా బైబిల్ చెప్తా ఉంది. చదవండి మళ్ళీ. ఏమయ్యా చదవండి ఒకసారి అందరూ. నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? ఎంత ప్రశస్తమైన హృదయం కలిగిన మిరియాము, ఎన్ని తలాంతులు కలిగిన మిరియాము, ఎంత గొప్ప దేవుని సేవకురాలు, ప్రవక్త, గొప్ప సిగ్గరు పాట పాడేటటువంటి తలాంతులు కలిగిన స్త్రీ. తంబురు వాయిస్తూ ఉంటే బ్రహ్మాండంగా మీటగలదు. తంబురుతో ఆమె పాట పాడుతుంటే మిరియాము కొన్ని వేల మందితో డ్యాన్స్ వేయించి నాట్యం ఆడించినటువంటి స్త్రీ. ఈమె ప్రార్థన చేస్తే తిరుగులేనటువంటి ప్రార్థన పరురాలు. ఈమెకు ఏమి జబ్బు వచ్చిందంటే తిరుగుబాటు జబ్బు వచ్చింది. ఆమె పేరులోనే తిరుగుబాటు ఉంది. మిరియాం అనగా హెబ్రీ భాషలో తిరుగుబాటు అని అర్థము. ఆమె పేరుకు తగ్గట్టుగానే ప్రియులరా హృదయంలో నుంచి ఉప్పొంగి వచ్చేసింది ఏంటంటే తిరుగుబాటు వచ్చేసింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? తన సొంత తమ్ముళ్ళ మీద తిరుగుబాటు చేసింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది?
దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేసింది. ఎవరి మీద తిరుగుబాటు చేసింది? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేసింది. ఆయన గురించి చెబుతాడమ్మా, దేవుడు ఎలాంటి టెస్టిమనీ ఇచ్చాడు చూడండి. 12వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మాటలా మోషే మీద సనగటం అంటే అంత ధైర్యమా? మోషే మీద సనగటానికి ఎంత ధైర్యం చేసింది మిరియాము? అక్క అయితే కావచ్చు, తోడబుట్టింది అయితే కావచ్చు, కానీ ఎవరా మోషే? దైవ సేవకుడు, దేవుని ఇంటిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇంటంతటిలో నమ్మకమైన వాడు. అలాంటి వాడిని పట్టుకుని నువ్వు ఆ పిల్లని ఎందుకు చేసుకున్నావని సతాయిస్తుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోలేదమ్మా. ఏం చేశాడో చూడు. దేవుడు ఊరుకోకుండా ఏం చేశాడో చూడు. 10వ వచనం చూడండి. యెహోవా కోపము వారి మీద రగులు కనగా, మోషే అహరోనుల మీద యెహోవా కోపము రగులుకొనెను. దైవ సేవకుని దూషిస్తే దేవుని యొక్క కోపం రగులుకుంటుందనేది బైబిల్ చెప్తున్న సత్యము. మీరు మర్చిపోయి కూడా దేవుని సేవకులను దూషించవద్దు దయచేసి. నా బిడ్డలకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నా దాన్ని నేను, నా కోడళ్లకు నూరిపోస్తున్న విషయాన్ని నేను. దయచేసి దేవుని సేవకుల విషయంలో ఒక్క మాట అయినా, ఒక్క పొల్లైనా కూడా విరోధముగా దయచేసి మాట్లాడవద్దని నా బిడ్డలకు ఉగ్గు పాలతో నేర్పుతున్నది విద్య. నేను ప్రియులారా, ఎంత ప్రమాదము, ఎంత ప్రమాదము. సొంత తమ్ముని కాపురాన్ని చూస్తూ ఉండలేనటువంటి అక్క, సొంత అక్క కాపురం బాగుంటే చూడలేనిటువంటి చెల్లెళ్ళు, సొంత చెల్లెలు కాపురం బ్రహ్మాండంగా సాగుతుంటే చూడలేని అక్కలు, సొంత తమ్ముని కాపురం బ్రహ్మాండంగా నడుస్తుంటే చూడలేనటువంటి అన్నలు, సొంత అన్న కాపురం బ్రహ్మాండంగా వెళ్తుంటే చూడలేని తమ్ముళ్ళు. ఎంత విచారం ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ప్రియులారా. ఎన్ని కుటుంబాలు ఇలాగా స్పాయిల్ అయిపోతున్నాయి. సొంత అక్కలు, సొంత అన్నలు, సొంత బామరుదులు, సొంత అన్నదమ్ములు. బామరుదులు బాగానే చూస్తారనుకుంటా. బామరుదులు బ్రతుకు కోరతారంటారు, అన్నదమ్ములేమో చావు కోరతారని ఈ లోకంలో నానుడి. బైబిల్లో లేదు, నేను నమ్మను. కానీ అన్నదమ్ముల కుటుంబాలు విరోధము, అక్కాచెల్లి కుటుంబాలకు విరోధములు. అయ్యో ఎంత విచారమో. భార్య డెవలప్ అవుతుంటే చూడలేని భర్త, భర్త డెవలప్ అవుతుంటే చూడలేని భార్య. ఎస్, ఆశ్చర్యమా? ఈజ్ ఇట్ ఏ స్ట్రేంజ్ థింగ్ నౌడేస్? రోజు చూస్తున్న సత్యాలు ఇవి. నా ప్రసంగానికంటే నీకే బాగా తెలిసి విషయాలు. ఎవరినెవరు చూసి కనీసం బ్రహ్మాండంగా ఉంది మా అన్నయ్య కాపురం చూడలేని తమ్ముళ్ళు, మా తమ్ముడు కాపురం బ్రహ్మాండంగా ఉందో చూడలేని అన్నలు. సమాజం ఎట్టిపోతుంది, రక్తబంధం ఎట్టిపోతుంది, పేగుబంధం ఎట్టిపోతుందో తెలియదు. తన సొంత తమ్ముడు మోషే, తన కుటుంబం 3 పూలు 6 కాయలుగా పచ్చగా ఉంటే చూడలేని అక్క మిరియాము ఎంత భయంకరమైన పాపం చేసింది. దేవుడు ఊరుకున్నాడా? దేవుని కోపము వారిద్దరి మీద, ఎవరిద్దరి మీద? మిరియాము మీద, అహరోను మీద రగులుకొనెను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రగులుకొనెను. దేవుని కోపం రగులుకుంటే ఎవరైనా ఆపగలరా? ఎవరైనా ఆపగలరా? దేవుడి శక్తివంతుడు. ఒక ఆయన రాస్తాడు, భయంకరమైన ఉరిమి పిడుగుబడిందంట. పిడుగుబడగానే దేవుని స్తుతించాడంట. అదేంటయ్యా, పిడుగుబడితే దేవుడు పక్కనే పిడుగుబడింది. ఆ సౌండ్కి డయాఫ్రామ్ దెబ్బతినిపోయి ఇటు మూసుకుపోయి దేవుని స్తుతించాడంట. ప్రభువా, నీవు ఎంత శక్తివంతమైన దేవుడవు. పిడుగును చూసి కూడా దేవుని స్తుతించాడంట. ఏమని? నా దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు. చప్పట్లు కొట్టిన ఒకసారి. తుఫాను చూసి భయపడొద్దు, నీ దేవుడు ఎంత శక్తివంత దేవుడు గమనించు. ప్రకృతి వైపరీత్యాలను చూసి, న్యాచురల్ క్యాలమిటీస్ని చూసి నువ్వు భయపడటం కంటే దేవుడిని స్తుతించు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలిసినా, ఆయన మాట సెలవిస్తే స్మాష్ అంతే ప్రపంచాలు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఈమెను చూసి కోపం రగులకిని ప్రభు ఏమన్నాడు చూసావా? దేవుడు కోపం వస్తే చూడండి,
కోపం రగులుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. 10వ వచనం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి, చూస్తున్నారా బైబిల్నమ్మా? బైబిల్ తెరిచారా? బైబిల్ తెరిచారా? మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. కుష్టి వ్యాధి వచ్చేసి. పాత నిబంధనలో దేవుని కోపము ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలే. ఎవరిమే? ప్రవక్త. ఎవరిమే? షీఈస్ ఎ ఉమెన్ ఆఫ్ టాలెంట్స్. బహుశ్రేష్టమైనటువంటి టాలెంట్స్ కలిగినటువంటి ఈ స్త్రీ ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా కుష్టి వ్యాధి వచ్చేసి, అవయవాలు తినేసి షేప్లెస్. కుష్టి వ్యాధి అంటే షేప్లెస్. ఆ ముక్కు లోపలికి వెళ్ళిపోయి, చెవులు మెలుగులు తిరిగిపోయి చూడలేకపోయారు. అక్క నువ్వేనా? మిరియం అక్కాయ్ నువ్వేనా? మక్కకు ఇంత ఘోరమైన శిక్ష మేము భరించలేమమ్మా. మా కళ్ళ ముందు మక్కని ఇలా చూడలేమయ్యా మేము. ప్రియులరా, అహరోను కన్నీరు మున్నీరైపోయాడు. అక్కయ్యా మమ్మల్ని పెంచావు అక్కయ్య, నువ్వు తమ్ముడిని 3 నెలలు ప్రాయంలో నైలు నదిలో వదిలిపెట్టేస్తే ఆ తమ్ముడిని తీసుకొచ్చి, ఆ పెట్టి తీసుకొచ్చి ఆ ఫరో రాజు కుమార్తెకి ఇచ్చి పాలు ఇప్పించి తమ్ముడు బ్రతికించావు. నువ్వే నీవు బ్రతికించిన ఆ తమ్ముడి మీదే నువ్వు సడుక్కుంటే దేవుడు ఊరుకుంటాడు అక్కయ్య? అహరోను కన్నీరు మున్నీరైపోయాడు. కుష్టి వ్యాధితో హిమము వలె అన్నాడు చూడండి బైబిల్లో. హిమము వలె తెల్లటి కుష్టి వ్యాధితో నిండిపోయినటువంటి శరీరము అహరోనును చూడలేక కన్నీరు మున్నీరైపోయి గోని పట్టగట్టుకొని బూడిదలో కూర్చుని ఏడవటం ప్రారంభించి ఏడ్చి 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 ఏడ్చాడు అక్కయ్య గురించి. అక్కయ్య నేను చూడలేకపోతున్నాను నిన్ను. ఎట్లా బ్రతికేవు నీవు తంబురు చేత పట్టుకుని వాయిస్తూ ఉంటే కొన్ని వేల మంది నీ వెనక నాట్యం ఆడుతూ ఉంటే, నీ 100 సంవత్సరాల వయసులో నీవు కూడా నాట్యం ఆడుతూ ఉంటే, ఎంతమందిని దేవుని దగ్గర నడిపించినటువంటి ఒక ప్రవక్తగా నీవు ఉంటే, ఇప్పుడు కుష్టి వ్యాధి నేను చూడలేకపోతున్నాను అక్కయ్య నేను. ఇక లాభం లేదనుకున్నారు. అక్క ఇట్రా, మిరియం అక్కయ్య ఒకసారి ఇట్రా, మన ఇద్దరం ఒక కంక్లూషన్కి వద్దాం, ఒక నిర్ణయానికి వద్దాం, ఒక ముగింపు. ఏంటి తెలిసిన? మనం ఎవరి మీద అయితే సడుక్కున్నామో, ఎవరి మీద విరోధముగా మాట్లాడామో మన ఇద్దరం కలిసి ఒక కంక్లూషన్కి వద్దాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి తమ్ముడి దగ్గరికి వెళ్దాం. వాట్ ఏ రియలైజేషన్ ఇట్ ఈస్. మన ఇద్దరం ఎవరి దగ్గరికి వద్దు, ఎవరి మీద తిరుగుబాటు చేసామో అక్కడికి వెళదాం. ఆయన ఎవరో తెలుసా? ఎంతోమందిని రక్షించినటువంటి దైవజనుడు. మనకు తమ్ముడైతే కావచ్చు, మనవాడిని అనుకుంటున్నావా? కాదు, ఆయన దైవజనుడు. అనేక మందికి స్వస్థతనిచ్చిన దైవజనుడు, అనేక మంది మరణిస్తూ ఉంటే బ్రతికించిన దైవజనుడు, అనేక మందికి ఆహారం ఇచ్చిన దైవజనుడు, అనేక మందికి నీళ్లు సమృద్ధిగా ఇచ్చిన దైవజనుడు, అనేక మందిని ఆదరించిన దైవజనుడు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికంటే అక్కడికి వెళదాం. తమ్ముడు కాళ్ళు పట్టుకుందాం పదా వెళ్ళి. ఇద్దరు ఒకటి అనుకున్నారు. అనుకుని ప్రియులరా మళ్ళీ బైబిల్లోకి వెళ్తా నేను, నా మాటలు వద్దు. చూడండి ప్రియులరా ఏం చేసా తెలిసినా? 13వ వచనం చూడండి. మోషే ఎలుగెత్తి దేవా, చూడండి 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగమాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనియొద్దు ప్రభువా అని ఎవరికి చెప్తున్నా తెలిసినా? తమ్ముడికి చెప్తున్నాడు. తమ్ముడా మోషే, అక్కయ్య తప్పు చేసింది నాన్న. అక్కతో పాటు నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశానంటే, నా సొంత తమ్మునికి విరోధముగా అక్క నేను పాపం చేశానురా నాన్న. ఒక్కసారి మా ఎడల కరుణించి
దేవునికి మా కోసం ప్రార్థన చేయి. నీ ప్రార్థన మీద నమ్మకం ఉంది మాకు. మేము దారి తొలగిపోయినా తమ్ముడా, నీ ప్రార్థన మీద మాకు నమ్మకం ఉంది. నీ నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. నీ యాజకత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నీవు దేవునికి ఇష్టడైనటువంటి దైవజనుడవు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడివి. నీవు మిక్కిలి సాత్వికుడు కూడా. కాబట్టి నీకు మించి మాకు ఎవరున్నారు? నీ కాళ్ళ మీద పడుతున్నావు. అహరోను, మిరియాము ఎవరి కాళ్ళ మీద పడ్డారు? తమ్ముడు కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు మోషే ఏం చేశాడు? అది కూడా బైబిల్కి వెళ్ళి ముగిచ్చేస్తా చూడండి. మోషే ఏం చేశాడు? అప్పుడు మోషే ఏం చేశాడంటే 13వ వచనం అందరూ చూడాలి దయచేసి ప్లీజ్. 13వ వచనం, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. ప్రియులారా, తమ్ముడు హృదయం కరిగిపోయింది. ప్రభువా, తెలియక మక్క పాపం చేసింది. తెలియక చేసినటువంటి ఈ పాపమును, ఆమె అవిధేయత పాపమును ఒక్కసారి క్షమించి మక్కను మరలా బాగు చేసి మక్కను మక్కగా నా చేతికి ఇవ్వు ప్రభువా అని ఎలుగెత్తి మోషే ప్రార్థన చేస్తే, మోషే ప్రార్థన ఎన్నడూ దేవుడు కాదనలేదు. నేను మళ్ళా చెప్తున్నాను ఇప్పుడు, నీ ప్రార్థన దేవుడు ఎన్నడూ కాదనడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మొరపెడుతున్నారమ్మా? నువ్వు ఎవరివైనా సరే దేవునికి ప్రార్థన చేయటానికి పరిశుద్ధుడు అక్కర్లేదయా. పాపి ప్రార్థన దేవుడు వింటాడు. వన్స్ అగైన్, పాపి ప్రార్థన దేవుడు వింటాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? మా కోసం చెప్తున్నాడు పాస్టర్ గారు. నేనే మనుషుల కోసం చెప్పను. నేను నథింగ్. నా ప్రసంగాలు అట్లా ఉండవు అసలు. ఒక పాపి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మరి చేస్తున్నారు ప్రార్థన? తప్పకుండా ఆలకిస్తాడు దేవుడు. మోషే చేసిన ప్రార్థన ఆలకించి వెంటనే ఆ మిరియాము యొక్క శరీరాన్ని ముట్టాడు. ప్రియులారా, పసిపెట్ట దేహం అయిపోయింది. చప్పట్లు కొట్టినప్పుడు అందరూ, పసిపెట్ట దేహం అయిపోయింది. 7 రోజులు పాళెం వెలుపలికి వెళ్ళిపోమన్నాడు. 7 రోజులు పాళెం వెలుపలికి వెళ్ళి ఒక చిన్న శిక్ష. 7 రోజులు ఊళ్ళో లేకుండా పాళెం వెలుపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె శుద్ధురాలయ్యింది. ప్రియులారా, ఎంత శుద్ధురాలైందంటే, మిరియాము మరలా చేర్చబడి వరకు 15వ వచనంలో జనులు ముందుకు సాగలేదు. ప్రయాణం ఆగిపోయింది. అవిధేయత అనే పాపము నీ జీవితం మధ్యలో ఆపేస్తుంది. అవిధేయత అనే పాపము అభివృద్ధిని ఆపేస్తుంది. సేవకుల మీద ఒక చిన్న మనసు పెట్టుకుంటే నీ అభివృద్ధి ఆగిపోద్ది. బైబిల్ చెబుతున్న సత్యం ప్రియులారిది. వెంటనే మిరియాము రియలైజ్ అయ్యింది. ప్రియులారా, ఒప్పుకుంది. అన్నయ్య, తమ్ముడా, నన్ను క్షమించు. నీకు విరోధముగా నేను పాపం చేశాను. మళ్ళా దేవుడు మిరియాముని కరుణించాడు. ప్రియులారా, ఆమె శరీరమును ముట్టాడు. పసిపిట్ట దేహం అయిపోయింది. ఇప్పుడు మరలా వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. ప్రియులారా, మరలా ఆశీర్వాదాలు వచ్చేసినాయి. మరలా వాళ్ళంతా కూడా ఆ యొక్క 40 దినములు 40 సంవత్సరాల అరణ్యములో ప్రయాణం ప్రారంభించారు. చివరకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అనగా పరలోక రాజ్యమునకు సాదృశ్యం ఉన్న ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశంలోనికి వారు ప్రవేశించడానికి మళ్ళా మార్గం సుముఖం చేశాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా క్రీస్తు ప్రభువా, మిరియాము ద్వారా చక్కని విషయాలు మాకు బోధించారు. మోషే అహరోనులకు వెనకుండి నడిపించింది. తమ్ముళ్లను దైవజనులుగా సిద్ధం చేసింది. వారిద్దరి యొక్క విజయం వెనుక ఒక హస్తముగా నిలబడింది మిరియాము. అలాంటి మిరియాము ప్రభువా, తిరుగుబాటు, సణుగుడు, గొప్ప బలహీనత గురైనప్పుడు సేవ పరిచర్య మధ్యలో ఆగిపోయింది. ప్రభువా, మరలా ఆమెను ప్రభువా మోషే ప్రార్థించినప్పుడు మోషే ప్రార్థన ఆలకించావు. తన అక్కను మరలా బాగు చేసావు ప్రభువా. మరలా తిరిగి వాళ్ళు ప్రయాణం చేశారు.
మరలా దేవుని సేవకులతో కలిసి ప్రయాణం చేసింది మిరియాము. తనని క్షమించావు, పశ్చాత్తాపపడింది. తమ్ముడా, నేను తప్పు చేశానని పశ్చాత్తాపడింది. ప్రభువా, నీవు పశ్చాత్తాపాన్ని చూస్తున్న దేవుడవు. పశ్చాత్తాపానికి మించినటువంటి భక్తి లేదయ్యా. అలాంటి పశ్చాత్తాపం నాకు, మాకు, మా బిడ్డలకు కూడా దయచేయండి. మాలో ఉన్న అవిధేయత పాపమును మన్నించండి. ఎప్పుడైనా మేము దేవుని సేవకులమే సణిగమే మమ్మల్ని క్షమించండి. ఎప్పుడైనా దేవుని సేవకురాలకి వ్యతిరేకంగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. కేవలం బంధుత్వం కాదు, తమ్ముడిగా చూడలేదు, ఒక సేవకునిగా చూసింది. అలాంటి భాగ్యం మా అందరికీ దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయంగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944, 9398632944 మరియు 9398929262. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.